గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎలా చేసుకున్నారు మీ నాన్నమ్మ? అది చెప్పలేము. ఇంకా అది చిన్నప్పటి నుంచి ఏం కావాలంటే అది కొనిచ్చేది, తిట్టేది, కొట్టేది, పొగిడేది, ప్రతి ఒక్కటి చేసేది. నేను అడిగింది కాదనకుండా అది ఇచ్చేది. అట్లా బాగా చూసుకుంటాను. అన్నం కూడా ఇప్పుడు కూడా నాకు మా అత్త అప్పుడప్పుడు తినిపిస్తుంది. మా ఇంట్లో తిడతానే ఉంటారు. అంటే మా అత్త కొడుకులు మా బావ అనమాట, తిడతానే ఉంటారు, ఎందుకు తినిపిస్తావు, గాడిదలాగా పెరిగినాడు కదా అది ఇది అని చెప్పి. అది అలవాటు అయిపోయింది. మా నాన్నమ్మ చిన్నప్పటి నుంచి తినిపించి అట్లా అలవాటు అయిపోయింది. కానీ అమ్మ వాళ్ళే చూసుకోకపోయినా కూడా అత్త వాళ్ళు చూసుకుంటున్నారంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఈ పొజిషన్ లో ఉన్నానంటే వాళ్ళే మెయిన్ రీజన్. నేను ఇప్పుడు ఇక్కడ సక్సెస్ అయ్యి ఎవరినేమన్నా నిలబెట్టాలనుకుంటే ఫస్ట్ మా నాన్నమ్మది, సెకండ్ మా తాతది. అంతేనా? మీ తాతయ్య? మా తాతయ్య అంటే మా నాన్నమ్మ వాళ్ళ కూతురు, వాళ్ళ హస్బెండ్. మా మామ అవుతారు అనమాట. నేను తాత అని పిలుస్తూ ఉంటాను. తాత అని పిలుస్తూ ఉంటారు. వాళ్ళని నిలబెట్టాలి. మీ నాన్నమ్మ ఏం చేస్తున్నారు? ఇప్పుడు చనిపోయారు February 1st అనమాట. ఓకే. అంటే అది కూడా ఎలా చనిపోయారంటే నా వల్లనే చనిపోయారు. చనిపోయింది కూడా ఇంటర్లో ఏంటంటే నేను చదువు అంత ఇంట్రెస్ట్ లేదని చెప్పా కదా, సో అది బాగా ఆలోచించేసింది. ఆల్రెడీ బీపీ షుగర్ ఉందన్నమాట. ఆలోచించి అయ్యో వీడు ఏమవుతాడు, ఇలా ఉంది కదా అలా ఉంది కదా, వీడు చదువుకొని అంటున్నాడు, ఏమవుతాడు, పెద్ద నాకు ఏదైనా చేయాలంటే ఎట్లా, మ్యారేజ్ చేసుకోవాలంటే ఎట్లా, ఎవరైనా ఆలోచిస్తారు, ఎవరైనా ఇవ్వాలన్నా కూడా, ఈ విధంగా క్వశ్చన్లు పెట్టుకునేది అనమాట. అట్లా క్వశ్చన్లు పెట్టుకుంటే నాకు అప్పుడప్పుడు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఈ ఎప్పుడైతే 12 అవుతుందో 12 పైన నాకు ఇవన్నీ ఆలోచనలు వస్తాయి. నైట్ అంతా ఎవరికి తెలియకుండా మంత్లో 30 డేస్ ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. చాలా బాధపడ్డా, కంట్లో నీళ్ళు వచ్చి నేనే ఆలోచించుకుంటూ ఉండిపోతాను అనమాట. అరే ఇలా ఉంటే ఎట్లా, మా నాన్నమ్మ ఇంతలా బాధపడుతుంది, ఇంకేదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేసి పేరు నిలబెట్టాలి, మన కోసం 10 మంది చేయి జాపి అప్పు చేసి మరీ కట్టిందే, ఇట్లంతా ఉన్నిందనమాట. కానీ ఎంత చేసినా చదువుపైన డైవర్ట్ అవ్వలేకపోయా. చదవాలనుకున్నా కూడా అది అలా వెళ్ళిపోయింది. ఇంకా ఆలోచిస్తా అట్లా కింద పడిపోయింది అనమాట మంచంలో. ఆ రోజు కూడా నేను బయట ఉన్నాను, ఇంటికాడ ఉండే వాళ్ళు ఫోన్ చేశారు, రే హేమంత్ ఇట్ట మీ అవ్వ కింద పడిపోయింది అని చెప్పి. సడన్గా వచ్చాము, ఎత్తుకెళ్ళి రోయ్ హాస్పిటల్కి తీసుకెళ్తే స్విమ్స్కి ట్రాన్స్ఫర్ చేశారు. స్విమ్స్లో వెళ్ళాము. టీటీడీ కాబట్టి మొత్తం ఫ్రీ అనమాట కాస్ట్. ఒక ఇంజక్షన్ వేయాలా 60,000 70,000 అవుతుంది. అమౌంట్ మ్యాటర్ కదా, ఎందుకంటే ఇక్కడ అమౌంట్ టీటీడీ చూసుకుంటుంది, సో ప్రాబ్లం లేదు. ఇది మీరు ఫస్ట్ సైన్ పెట్టాలా, సైన్ పెడితేనే మీకు ఏదన్నా ఉంటుంది. 90%, 99.9% లేదు ఛాన్స్, ఆ 0.1% ఛాన్స్ ఉంటుంది. ఇంజక్షన్ వేస్తే ఒక 1 డే ఉంటే ఏదో తెలుస్తుంది అని చెప్పారు. ఇంజక్షన్ వేశారు. అంటే నేను ఎవరి ముందర ఏడవాలంటే ఏడవలేను. నార్మల్గా ఏడుపు వచ్చిందంటే అది బయట పెట్టలేను అనమాట. ఓవర్గా అయిపోతేనే ఏడుపు వస్తుంది బయట. సో అలా ఇంక పెట్టారు. మా అత్త సైడ్ ఏడ్చుకుంటున్నారు, ఎవరి పాటికి వాళ్ళు ఏడ్చుకుంటానే ఉన్నారు. సరే నేను సపరేట్గా వచ్చేసాను, మా ఫ్రెండ్స్కి చెప్పుకుంటాను అవి ఇట్లా అయిందని. అంటే హాస్పిటల్ ఐసు అది స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ పడదనమాట నాకు. బయటే ఉన్నాను, అట్లా జరుగుతూ ఉన్నింది. ఓ 5 days తర్వాత అంతా ఓకే అన్నారు, ఇంటికి తీసుకొచ్చాము. అట్లా ఒక 3 to 4 months బాగుంది. అమిష్టంగా ఆమె వాష్రూమ్కి వెళ్ళడము, వంట చేయడం అంతా. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ హార్ట్ కాడ ప్రాబ్లం వచ్చింది. అప్పటి నుంచి ఇంకా బెడ్ పైన పడిపోయింది అనమాట. నడవాలంటే కూడా చాలా కష్టంగా ఉండేది. సో అప్పటి నుంచి డైపర్స్ వేసి అట్లా మూవ్ ఆన్ చేస్తా. ఇదంతా చూసుకుంది కూడా మా అత్తే. ఇన్ని రోజులు నేను నా పని చూసుకోవాలన్నా కూడా మా నాన్నమ్మ అలా ఉన్నిందంటే మా అత్తే కారణం. మీ అత్తయ్య మీ నాన్నమ్మని చూసుకుంటుండేవారు. ఓకే. బట్ ఎప్పుడు జరిగిపోయింది? February 1st ఈ ఇయర్. అదే అంటే మళ్ళీ బాగాలేకుండా వచ్చిందా లేకపోతే? లేదు, అంటే ఏజ్ అయిపోయింది, 80 దాకా ఉంటుంది నీరు. ఒక 5 years అయితే ఈ హార్ట్ స్ట్రోక్ ప్రాబ్లంతో సఫర్ అవుతా ఉన్నారు. సో సఫర్ అవుతున్నప్పుడు లాస్ట్ ఇయరే హెల్త్ కొంచెం బాగాలేకుండా, స్కిన్ మొత్తం ముడతలు అయిపోతుంది, అలా అయిపోయి మొత్తం ఫేస్లో మార్పు తెలిసిపోయింది అనమాట. సో జనవరిలో అర్థమైపోయింది, ఒక 2 to 3 months ఇంకా అయిపోయింది మొత్తం అని. సో మా నాన్నమ్మ అప్పుడు ఒక ఫ్లాట్ తీసి పెట్టింది అనమాట, డీకేటీ ఫ్లాట్ అది. సో అది ఫస్ట్లో చెప్పింది అనమాట, బంగారు ఇవి ఏమన్నా ఉంటే బంగారు వచ్చి కాబోయే వాళ్ళకి ఇది ఫ్లాట్ వచ్చి నీకు ఇస్తాను తీసుకో అని చెప్పింది. జనవరిలో ఇంకా ఫింగర్ ప్రింట్ వేయించి సైన్ పెట్టించి నాకు రాయిచ్చేసింది. 25 అంకణాలు లేదు సంథింగ్. సో దాన్ని తీసుకున్నాను. నాకు ఇప్పటికి కూడా దానిపైన అయితే ఆశ లేదు, ఈ మనీ పైన. అంటే ఎప్పుడైతే దొంగతనం మానేశానో అప్పటి నుంచి మనీ పైన ఆశ లేదు. సో అది ఇచ్చింది, తీసుకున్నాను. February 1st అనమాట పెన్షన్ పడుతుంది టీటీడీది, 18,000 అలా పడేది. అంటే January 30 or 31st మొత్తం బాడీ అంతా డిహైడ్రేట్ అయిపోయింది. అప్పుడు ఒక 10 days ముందు నుంచి ఏం తినట్లా. ఒక ఇడ్లీ తినాలన్నా కూడా కష్టపడేది, ఒక ఇడ్లీలో 1/4 ఇడ్లీ తినేదన్నమాట. అంత తిని వాటర్ తాగాలన్నా ఒక చిన్న క్యాప్ వాటర్ తాగేది. సో అట్లా ఒక 10 days ఓఆర్ఎస్ తాగిపించుకుంటానే వచ్చినాము. February 1st ఏమైందంటే ఎర్లీ మార్నింగ్ 9 అనమాట తినిపించేసి ఒక ఇడ్లీ తినిపించి ఓఆర్ఎస్ తాగిపించా. ఒళ్ళు అప్పుడు చాలా వేడిగా ఉండింది.
సరే ఇంకా నైటీ వేయించాము, పెన్షన్ దొడుకొని పోదామని చెప్పి అంతా రెడీ చేయించాం. ఎందుకంటే ఫస్ట్ కదా, అవి ఇవి కట్టాల్సినట్టు ఉంటాయని చెప్పి రెడీ చేయించాం. నేను వెళ్ళాను, ఆఫీస్ కాడికి వెళ్ళాను, ఏటీఎం తీసుకొద్దామని చెప్పి. కరెక్ట్గా నాకు 9:30కి ఫోన్ వచ్చి ఇట్లా మీ అవ్వ చనిపోయినారు అని చెప్పా. అంటే అప్పుడు కూడా అంటే చనిపోయినారని ఫస్ట్ చెప్పలేదన్నమాట. ఫస్ట్ ఫోన్ చేసి ఇట్లా బాగాలేదు, కాళ్ళు చేతులు కదిలించలేదు అని చెప్పినారు. మళ్ళీ ఇంటికి వచ్చి చూస్తే చనిపోయింది. అయ్యో, ఎవరున్నారు అప్పుడు ఇంట్లో? ఎవరు లేరు, ఇంటి పక్కన వాళ్ళు ఫోన్ చేశారు. మా అత్త కూడా ఉన్నింది అప్పుడు సైడ్లోనే. మా అత్త కూడా అంటే తెలియలేదన్నమాట చనిపోయిందా బతుకున్నదా అని చెప్పి. సరే అంటే ఏడుపు కూడా అప్పుడు రాలా. మా అవ్వ చనిపోయి బయట పెట్టినప్పుడు కూడా నాకు ఏడుపు రాలా. ఎప్పుడైతే శ్మశాన వాళ్ళు కాలుస్తారు కదా, దాన్ని చూస్తే నేను చాలా ఏడుపు వచ్చేసి నా వల్ల కాల అసలు. అంటే అప్పటిదాకా ఫస్ట్ నుంచి ఆవిడే చూసుకుంది చిన్నప్పటి నుంచి, అది ఉంటుంది ఆ ప్రేమ ఎవరికైనా. మిస్ అవుతారు ఆవిడని? నైట్ టైంలో మిస్ అవుతుంటే కాళ్ళు చేతులు వేసి పడుకునేవాడిని. అయ్యో, అది మిస్ అవుతా బాగా. పర్లేదులేండి, ఆవిడ ఎక్కడున్నా చూస్తూనే ఉంటది కదా మిమ్మల్ని. అంటే మనతో ఉన్న మనిషి లేరని చెప్పి ఒక బాధ ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. బట్ మీరు ఏడిస్తే ఆవిడ తట్టుకోగలదా? అన్ని సంవత్సరాలు మీకోసమే కష్టపడింది ఆవిడ కదా. అంటే నార్మల్గా ఏడవను నేను, ఎక్కువ బాధ అయిపోతే బయట వచ్చేస్తుంది. మోస్ట్లీ తలుచుకోను అనమాట నేను, ఏడుపు వచ్చేస్తుంది అని చెప్పి. ఇంకా సడన్ గా అట్లా వచ్చేసిందంటే ఇంక నేను కంట్రోల్ చేసుకోలేను. అది అదే ఆవిడే అమ్మ నాన్న అయ్యి చూసుకున్నారు కదా మిమ్మల్ని. ఆడ మా తాత. మీ తాత అంటే నేను అంత వెయిట్ ఉన్నా, నన్ను ఒక 1 ఫ్లోర్ ఉంటుంది అనమాట. ఊర్లో షాప్ కింద ఉంటుంది, పైన ఇల్లు అనమాట. ఇల్లు ముందు ఒక చిన్న సందు ఉంటుంది. బయట పల్లెటూర్లు అంటే మీకు తెలిసినది, మిద్ది పైన పడుకుంటారు, బయట పడుకుంటారు, చల్లగా ఉంటది కాబట్టి. నేను కింద షాప్ లో పడుకున్నా సేట్ అంతా. ఆ టైం నుంచి దగ్గర నన్ను 6 years గా భుజం పైన మోసుకొని వెళ్తా అన్నాడు. ఇప్పుడు కూడా నాకు మా తాతన హగ్ చేసుకోవాలంటే చాలా ఇష్టం, కానీ నేను అది ఎక్స్ప్రెస్ చేయలేను. ఎక్స్ప్రెస్ చేయలేను అనమాట. అది కనీసం ఏదైనా మాట్లాడదామన్నా కూడా భయము. అది మా ఇంట్లో వాళ్ళు ఇప్పుడు కూడా అనుకుంటా అంటారు వీడు అట్ట ఎట్ట అని చెప్పి. బట్ నాకు మా తాత చాలా ఇష్టం, చెప్పలేను అంతే బయట. అది పర్లేదులేండి, అయ్యయ్యో ఏం కాదు. మీ తాతయ్య ఉన్నారుగా, చూస్తారుగా వీడియో, ఇలా ఆయనే వచ్చి మీకు హగ్గిస్తారులేండి. మీ అత్తయ్య బాగా చూసుకుంటున్నారా ఇప్పుడు? చూసుకుంటారు, వాళ్ళు ఉన్నారుగా. మీ నాన్నమ్మ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి మీతోటి, ఎక్కడికి పోతాయి అన్ని. మొత్తం మంది ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఎమర్జెన్సీకి అమౌంట్ కావాలంటే వాళ్ళని అడతాను అంతేగాని మిగతా అంతా మంది. ఎక్కడ సపరేట్ గా ఉంటారో? లేదు, మా అత్త వాళ్ళతో. అంటే మా నాన్నమ్మ జరిపిన వరకు మా నాన్నమ్మతో సపరేట్గా ఇల్లు తీసుకుని ఉన్నాము. మళ్ళీ ఇప్పుడు మా అత్త వాళ్ళ ఇంట్లోకి వచ్చేసా. అట్ట కూడా ఒక 2 months సపరేట్ గా నేనే ఉన్నా రూమ్ తీసుకొని. కానీ మళ్ళీ మధ్యలో ఆ లోన్లీనెస్ ఎక్కువ అయిపోతానింది. అంటే అదే ఇంట్లో ఉన్నా, మా నాన్నమ్మ చనిపోయిన ఇంట్లోనే. అవి ఇవి తిరగతా అన్నట్టు అనిపిస్తూ ఎల్యూజినేషన్ ఉంటుంది కదా, ఆ విధంగా నాకే ఏవేవో గుర్తొస్తాయి. అందువల్ల ఇంక మారిపోదామని చెప్పి నాన్నమ్మ అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నా. ఆవిడ చివరి రోజులు కూడా మీకోసం ఆలోచించి పొలం అవి రాసేసి నగలు ఇచ్చిపోయారు. అంత గ్రేట్ కదా. అంటే వాళ్ళ కొడుకు అవసరం లేదు, వాళ్ళ కోడలు అవసరం లేదు, కానీ మీ గురించి నేనంటే చాలా ఇష్టం. పోన్లేండి, ఆవిడ ఆలోచన ఇట్లా బాగుండాలనుకున్నారు. ఇప్పుడు సెట్ అవుతున్నారు కదా. సెట్ అందరికి ఇష్టమే, కానీ మా నాన్నమ్మ ఒకటే బయట పెట్టింది. మా నాన్నమ్మ మా తాత ఒకటే. మా తాత ఇప్పుడు కూడా బాధపడతాడు. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఇన్స్టా చేస్తున్నా కూడా ఇప్పటికీ బాధపడతా అన్నాడు. దాంట్లో ఎక్కడైనా డౌన్ అయిపోతే ఎక్కడ ఏది అని చెప్పి ఆ విధంగా మళ్ళీ బాధపడతానే ఉంటారు. మరి యూట్యూబ్ ఇన్స్టా పెట్టిన తర్వాత బాగానే సాగిందా మొత్తం? ఇప్పుడు బాగానే ఉందా? అంటే నా బేసిక్ ఎర్నింగ్స్ కి అయితే ఎర్న్ చేసుకుంటాను. మధ్యలో అయితే బెట్టింగ్ ప్రమోషన్స్ కూడా చేశా. అంటే అమౌంట్ లేని పరిస్థితి, తిందామన్నా కూడా. ఇంట్లో తిందామంటే మా అక్క వాళ్ళు ఇంట్లో ఎప్పుడు తినేవాడిని కాదు, మా నాన్నమ్మ చేసినప్పుడే తినేవాడిని. ఏదైనా తింటానంటే రసము పెరుగు అంతే, పచ్చడి ఏదైనా ఉంటే అది తింటా. సో ఇక్కడ మనకి డైలీ అవి చేసి పెట్టరు. అంటే ఒక 10 మంది ఉండేది కాబట్టి ఇంట్లో నా ఒక్కడి కోసం స్పెషల్ గా చేయలేరు. కాబట్టి నేను నాన్ వెజ్ కి బాగా బయట అడిక్ట్ అయిపోయా. సో అలా నేనే మనీ ఎర్న్ చేసుకుని నా పాటికి నేనే బయట తింటా. ఎప్పుడో లేని పరిస్థితుల్లో ఇంట్లో తింటాను. ఒకవేళ తినాలనిపిపోతే అది కూడా తినకుండా అట్లే కొనుక్కునేస్తా. బట్ నాన్ వెజ్ అయితే కావాలి, కంపల్సరీ నాన్ వెజ్ కావాలి. నాన్ వెజ్ లేకపోతే అసలు కాదు. తిరుపతిలో ఉంటూ నాన్ వెజ్ అడిక్ట్ అయిపోయారు. అది కొండ పైన, ఇది కొండ కింద కదా. అవును, ఈ డిఫరెన్స్ పాపం అందరికి తెలియక చాలా మందికి తెలియాల. మనం వీడియోస్ పెట్టేటప్పుడు కూడా కింద పెడతా అంటారు, అరే తిరుపతిలో ఉంటారు మీరేంది నాన్ వెజ్ తింటారు, నాన్ వెజ్ ప్రమోట్ చేస్తా అంటారు అని చెప్పి. సో అది పైన కాబట్టి పైన, కింద ఉన్నప్పుడు కింద తినాల్సిందే, అంతే కంపల్సరీ, మ్యాండేటరీ, కంపల్సరీ తినాలి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.